హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ నాన్ వెజ్ లో గరం మసాలా వేయడానికి సరిపడా దినుసులు తీసుకున్నాము. ఇది దాల్చిన చెక్క, ఇది మరాఠీ మొగ్గ అంటారు, ఇది స్టార్ ఫ్లవర్, ఇది జాపత్రి, ఇది లవంగ, ఇలాచి, సాజీర. ఇవన్నీ సమానంగా తీసుకొని కొంచెం లైట్గా మూకుడులో వేయించుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది ఎలాంటి నాన్ వెజ్లకైనా చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీకైనా, మటన్, చికెన్ ఫ్రై, ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్కైనా గరం మసాలా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకున్నామండి. ఇలా పొడి ఇలా అయింది. ఇట్లా రాగానే ఉండాలి. కాదు మెత్తగా ఉండాలనుకుంటే కొంచెం వీటిని జల్లించుకుంటే సరిపోతుంది. అయితే ఇలాంటివి ఎలాంటి గరం మసాలా కర్రీస్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కర్రీలో కానీ, వంకాయ మసాలాలో, క్యాప్సికమ్ మసాలా లాంటి కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో మాత్రమే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వెజ్ కర్రీస్లో అయితే చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది.